సోషల్ మీడియా జోరు పెరిగిన కాడ నుంచి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా అవుతున్నది. ఇక జనం ఏఐ వీడియోలు తయారు చేసుడు మొదలైనాక ఇంకింత గందరగోళం పెరిగింది. ఏది నిజమో ఏది అబద్ధమో ఏది నమ్మాలనో ఏది నమ్మకుండా ఉండాలనో బేషన్ బేషన్ అవుతున్నది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావు అంటారా? ఇగో గిందుకే. నిజం గడప దాటక ముందే అబద్ధం 6 ఊర్లు చుట్టొచ్చిందంటారు కానీ సోషల్ మీడియా పుణ్యం అని అబద్ధం 60 దేశాలని దాటిపోతున్నది. మొన్నటికి మొన్న సౌదీ దేశంలో పెళ్లికి పోయిన పెద్దలకు బంగారం బిస్కెట్ ముద్దలు ఇచ్చిండ్రని చెప్పుకున్నాం కదా. మన దేశంలో బంగారం రేటు విపరీతంగా పెరుగుకుంటూ పోతుంటే అక్కడ మాత్రం పలారం పంచినట్టు వంచుతున్నారని పరిశాన్ అవ్వుకుంటా చెప్పుకున్నాం కదా. హాగో అదంతా ఉత్తముచ్చట్నేనట. అట్లా ఇచ్చిందంతా బంగారం కాదు వెండి కాదట, బంగారం పూతతో తయారు చేసిన చాక్లెట్లట. సౌదీ దేశం మీడియా టీవీలలో సౌండ్ పెంచి మొత్తుకుంటే తప్ప ప్రపంచానికి తెలవలేదు. మరి ఈ వీడియో ఫస్ట్ సోషల్ మీడియాలో ఎవరు పెట్టిండ్రో కానీ వాడు దునియా మొత్తాన్నే పప్పుల కాలేసేటట్టు చేసిండు. వాడు వీడియో కింద ఏం రాసిండో తెలియదు కానీ చేతులు మారుతున్న కొద్దీ కొత్త ముచ్చట్లు జోడించుకుంటా షేరింగ్లు చేసిండ్రు. అందుకే వామ్మో బంగారం వాయో బంగారం అని గుండెలు గుద్దుకున్నాం. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి వీడియోని చూసి నమ్మకుండ్రి. 2 రోజులు ఆగితే నిజమో అబద్ధమో ఎరికైతుంది. కాబట్టి తొందరపడి షేరింగ్లు చేయకుండ్రి. అందరికంటే ముందు నేనే ఉండాలని మీరు ఆగం కాకుండ్రి, అందరినీ ఆగం పట్టియకుండ్రి. ఏమంటున్నాం?